ఇంటర్వెల్ వరకు డిసప్పాయింట్. ఒక ప్రభాస్ ఎంట్రీతోనే మాకు అన్ని సీన్లు కాపీ. బాహుబలి నెక్స్ట్ వాళ్ళ ప్రభాస్ గారి నుంచి అయితే మస్తు ఉండే. ఇంకెవరికి బాగా వర్కౌట్ అయిందా? ఇంకేం కాలేదన్న, మేము వచ్చిందైతే ఆల్మోస్ట్ ప్రభాస్ కోసమే. డైలాగ్స్ స్టేజ్ ఏమైనా వర్కౌట్ అయ్యా బాగా ప్రభాస్ గారు అన్న? మంచు విష్ణు కూడా మంచిగా చేసిండు అన్న. యాక్టింగ్ పర్పస్ అయితే నెక్స్ట్ లెవెల్, కానీ మాకు ఇంటర్వ్యూ వరకు అయితే యావరేజ్ అనిపించింది. అంటే యూత్ కనెక్ట్ అవ్వడం చాలా కష్టం అంటారు. మొత్తం రొమాన్స్ ఉన్నది అన్న. ఇంకేం అయితే అన్న, చిన్నపిల్లలు చూడాలి, వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి. మొత్తం రొమాన్స్ పెడితే ఎట్లా అన్న? చిన్నపిల్లలు ఎట్లా చూస్తారు చెప్పండి? దైవత్వం గురించి ఎక్కడ ఏదో లేదు అసలు. దైవత్వం కోసం మొత్తం రొమాన్స్, స్టార్టింగ్ నుంచి ఇంటర్వ్యూ మొత్తం రొమాన్స్. అట్లా వేస్తే ఎట్లా అన్న? మాకైతే సూపర్ హిట్ అయ్యే కంటెంట్ ఉంది కానీ జస్ట్ యావరేజ్గా నిలిచింది. 5కి 2, 3 ఇస్తాం అన్నంతే. అందులో శివుడైతే కాదు, శివుని దగ్గర ఉండే రుద్రుని క్యారెక్టర్ అనేది ఆయన చేశారు. రుద్ర క్యారెక్టర్ చాలా బాగుంది. ఎలా అనిపించింది? అసలు నాకైతే సెట్ అయినట్టు అనిపించలేదు. ఆవిడ మోడర్న్ పార్వతీదేవి, మామూలు పార్వతీదేవి కాదు ఆవిడ, మోడర్న్ పార్వతీదేవి. పర్వాలేదండి, శివుడి గురించి అయితే బాగానే ఉంది. మంచి విష్ణు గారి గురించి అయితే నేనేం చెప్పలేను. ఏదో కొంచెం యాక్టింగ్ అయితే పర్లేదు, బాగానే చేశాడు ఈ టైంలో. కింద మామూలు అలా ఏం లేదు. వీళ్ళ తెలుగు కూడా సరిగ్గా మాట్లాడాలి. వాళ్ళ పిల్లల డైలాగులు కంటెంట్ కానీ ఫస్ట్ విష్ణు గారు పిల్లల్ని తీసుకొచ్చింది అన్నాడు, కానీ వాళ్ళకి కొంచెం ముందే వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తీసుకురావాల్సి వచ్చింది. ట్రైనింగ్ సరిగ్గా ఇయ్యక వాళ్ళ డ్యాన్స్ కానీ, పిల్లోడు మాత్రం విష్ణు గారు వాళ్ళ బాబు మాత్రం బాగా చేశాడు. డైలాగు వచ్చి రానట్టు చెప్పడం, ఆ ఇంగ్లీషు తెలుగు మిక్స్ కొట్టడం బాగుంది. చెప్పేవాళ్ళు చేసే క్యారెక్టర్ బట్టి ఆ ప్రోడక్ట్ వాల్యూ పెరుగుతుంది. నాకు 300 కోట్లు పెట్టారా, 3 లక్షల కోట్లు పెట్టారా, 3000 కోట్లు పైన పెట్టారా నాకు అనవసరం. సినిమా చూసినందుకు బాగుందా లేదా, వాళ్ళు నీకు ఎంత ఇస్తే ఏముంది, కోట్లతో నీకేం పని ఉంది? దేవుడి సినిమా, భక్తి, ఒక వ్యక్తికి భక్తి పుట్టాలంటే ఏంటి అనేది ఈ సినిమా. ప్రతి క్వశ్చన్ సినిమా అయితే ఎప్పటి వరకు చేసిన విష్ణు సినిమాలకి దీనికి మించి ఉంది. ట్రోల్ చేసే వాళ్ళకి అందరికీ చెప్పు తీసి కొట్టినట్టుగా సమాధానం చెప్పి నోటుతో చెప్పలేదు, సినిమాతో చెప్పారు. నిజంగా సినిమా ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నా పక్కన వాళ్ళు కూడా చాలామంది ఎంజాయ్, ఎంత నిబ్బాగాలు అంటావే, ఎంత 20 చెప్పు తీసుకోవటాలు ఎదవాలి వాళ్ళకి. అక్కడ దేవుడి మీద ఒక సెంటిమెంట్గా సీన్ వస్తుంటే త్వరగా చెప్పవే, అదేదో చెప్పాలి. అక్కడ కడుపుకి అన్నం తింటారా లేదా, అలాంటి ఎదవల కోసం నువ్వు నాకు క్వశ్చన్ చేస్తావా? ఒక సంస్కారం అనేది ఉండాలి కదా. ఒక మనిషి కోసం, ఒక దేవుడి సినిమా చూసేటప్పుడు ఒక భక్తి ఎలా పడుతుంది. శ్రీమంజునాథ్ సినిమా చూసారా? ఫస్ట్ అర్జున్ అలాగే ఉంటాడు, తర్వాత భక్తి వస్తే ఎలా ఉంటాడు అనేది ఈ సినిమా కూడా అలాగే. సినిమా చాలా బాగుంది అబ్బా. ట్రోల్ చేసే వాళ్ళకి అందరికీ సమాధానం చెప్పినట్టుగా ఉంది. నిజంగా భక్తి అంటే ఎలా ఉంటుందా అనేది మనకి విష్ణు గారు చాలా క్లియర్ స్పష్టంగా చూపించారు. సినిమా భక్త కన్నప్ప టైటిల్ పెట్టుకున్న న్యాయం చేయడం అందంగా 100% ఇందులో నటించిన యాక్టర్లు అందరూ కూడా 100% న్యాయం చేశారు. ఇక మోహన్ బాబు గారు వస్తుంటే ఒక పెద్ద యాక్టర్, నిజంగా పెద్ద యాక్టర్. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఈ సినిమాలో ఎవరికి ఇవ్వలేకపోయాడు. అంత గడ్డు కొట్టాడు స్టీఫెన్ కూడా. చాలా అద్భుతంగా తీసుకుంటే సినిమా. అంటే ఇది ఒక దేవుడి మీద తీసిన సినిమా మాత్రం పక్కన పెడతావు, యాక్టింగ్ పరంగా చూసుకుంటే అందరూ న్యాయం చేశారు. ఎక్స్పెషల్లీ మన మంచు విష్ణు గారు అయితే కనుక ఈ సినిమాకి తర్వాత సినిమాకి ముందని చెప్పుకోవచ్చు. ఇలాంటి సినిమాలు తీసుకుంటే ఈయన ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ అయిపోయాను, ఇప్పుడు దాకా కాదు. కాబట్టి సినిమా చూడండి, అందరికీ నచ్చుతుంది సినిమా. ఎక్కడ కూడా మిస్యూజ్ అయితే లేదు. ఆ సాంగ్స్ బాగున్నాయి, యాక్షన్స్ బాగున్నాయి, ఎలివేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ సినిమాకి 2.75 వరకు 3 వరకు ఇవ్వచ్చు. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. బోల్డ్గా చూపెట్టిండు, ఆ శివుడు ముంగట కూడా బోల్డ్గా చూపెట్టిండు. అసలు ఫైట్స్ చాలా ల్యాగు. వేరే కంట్రీలో తీసిన తీసిరు కానీ అంత విజువల్స్ బాగా చూపెట్టలేకపోయారు. ఇంకా బాగా తీస్తే ఇంకా బాగుండే. ఆ ఫైట్స్ ల్యాగు, ఆ హీరోయిన్ వాళ్ళు ఎంత సినిమాలో ఓన్లీ ప్రభాస్ క్యారెక్టర్ శివుడి, అంతకు మించి సినిమాలో ఇంకా ఏం లేదు. విష్ణు క్యారెక్టర్ బాగాలేదా? బాగుంది, లాస్ట్ మూమెంట్లోనే బాగుంది. అంతవరకు విష్ణు క్యారెక్టర్ కూడా అంత ఎలిమెంట్ కాలేదు. ప్రభాస్ ఈజ్ వన్ అండ్ హీరో, ఓన్లీ హీరో ప్రభాస్ అంతే. ఓవరాల్గా మీకు ఎలా అనిపించింది? మూవీ వాజ్ గుడ్. 500 కోట్లు కలెక్ట్ చేస్తుందని నాకు ఉన్నది. ఫస్ట్ హాఫ్ అంత బాగాలే కానీ ప్రభాస్ వచ్చినాక బాగుంది. దేవుడు పేరు పెట్టుకుని ఏదేదో చేస్తున్నారని చెప్పేసి ఇక చేస్తున్నారు కానీ నాకైతే బాహుబలి 3 అనిపించింది నాకు ఆ ప్రభాస్ వచ్చినాక. సాంగ్స్ ఒక్క సాంగ్ బాగుంది,
మంచు మనోజ్ మస్తు ఉంది మంచు విష్ణు సారీ అది హైలైట్ అనిపించింది నాకు విష్ణు కొంచెం ఓవర్ యాక్టింగ్ ఉంది కాకపోతే ప్రభాస్ వచ్చినాక హైలైట్ సినిమా అయితే ఒక రేంజ్లో సినిమా మొత్తంలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సినిమా ప్రభాసే హైలైట్ భయ్యా ఓన్లీ ప్రభాసే అంతా అంతే ప్రభాస్ కోసం పోవచ్చు. భక్తి ఏమైనా ఉందా బ్రో? భక్తి కన్నా రొమాంటిక్ ఎక్కువ అంటున్నారు. భక్తి అనే ఉండదు కానీ కాకపోతే ప్రభాస్ వచ్చినాకనే సినిమా పైకి లేచింది అంతే. ప్రభాస్ కోసం పోవచ్చు అంతే హైలైట్ అంతే. కన్నప్ప అయితే ఈ అబ్బాబ్బా ఏం సినిమా పిసికిపోతుంది. మన విష్ణు గారు మాత్రం క్యారెక్టర్ మాత్రం బాగా చేసి వీరు గారు ప్రభాస్ మాత్రం లుక్ మాత్రం అదిరిపోయింది. సినిమా మాత్రం కన్నప్ప అయితే చాలా 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 బాగుంది. ఆ సినిమా కన్నప్పకి 1000 కోట్లు వచ్చింది. కన్నప్పకి 1000 కోట్లు వచ్చింది. ఇది నీ కన్నప్ప 2లో కాదు హీరోగా చేద్దాం అనుకున్నాను నేను. హీరోగా కన్నప్ప 2లో హీరోగా చేద్దాం అనుకున్నాను. సినిమాలో నన్ను ఒరే యారా చంటుకోరోడా యారా 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 చంటుకోరోడా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా ఇలా రారా చంటుకోరోడని ఎవరిని చంటి చంటుకోరండి. కన్నప్ప అయితే పిచ్చెక్కిపోయింది, మెంటలెక్కిపోయింది. క్యాకబ్బా మన విష్ణు గారు మాత్రం అదిరిపోయింది. చాలా బాగుంది అబ్బా. ఏం సినిమా అబ్బా కన్నప్ప 3 కన్ను శివుడికి 3 కన్ను బీకితే మళ్ళీ ఆ శివుడికి 3 కన్ను పెడితే ఎలా ఉంటుంది. కన్నప్ప కూడా మాత్రం లుక్ అదిరిపోయింది. చాలా బాగుంది, పిచ్చెక్కిపోయింది. ఆ సినిమాకి కన్నప్ప 2కి 1000 కోట్లు వచ్చింది సినిమాకి. నేను కూడా సినిమాలో హీరో కావాలని చిన్నప్పటి నుంచి మా ఊరు నుంచి వచ్చానప్ప. నేను అమ్మ నన్ను ఎవరు లేరు సినిమాలో హీరో కావాలని అందరూ నన్ను చండుకోరోడా ఒరే చండుకోరోడా యారా ఇలా రారా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవారా చంటి చండుకోరండి. అందరూ నన్ను చండుకోరోడిని పిలవాలా. నేను చాలా చంటి చండుకోరండి. కన్నప్ప అయితే లుక్ మాత్రం అదిరిపోయింది. ఇటువంటి ఐమాస్ థియేటర్ని చూడలేదు. చాలా బాగుంది. ఏసీ సరేస్తుందబ్బా. ఏసీ చూస్తాను. కన్నప్ప లుక్ మాత్రం చాలా బాగుంది. సినిమాకి 1000 కోట్లు వచ్చింది. జై కన్నప్ప జై విష్ణు గారికి జై ప్రభాస్ గారికి జై సినిమా అయితే అదిరిపోయింది. ఇటువంటి సినిమా అన్న మూవీ అయితే యావరేజ్ అన్న. సో ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అన్నంత లేదు. యాజ్ అ ప్రభాస్ ఫ్యాన్గా ఒక ప్రభాస్ ఎంట్రీ సీన్స్ కోసం మాత్రమే సినిమాకి వెళ్ళొచ్చు లేదు. అండ్ ఇంకా చెప్పాలంటే మూవీ లాస్ట్ 10 నిమిషాలు బాగుంది. లాస్ట్ 10 నిమిషాలు ఆ కళ్ళు ఇవ్వడం కానీ దాని గురించి అయితే ఓకే. కొన్ని సీన్స్ బాగున్నాయి. అండ్ మోహన్ లాల్ క్యారెక్టర్ కానీ ఇంకా కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. సినిమా అయితే యావరేజ్ అన్న. It's really nice. 4 out of 5 rating. బాగుందండి. చాలా బాగా చేశారు. చాలా బాగా తీశారు అన్ని. చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ ఎవరితో బాగుందండి? ప్రభాస్ విష్ణు కూడా బాగా చేశారు. వెరీ నైస్. బాగానే ఉంది బ్రో. యాక్టింగ్ ఎవరితో బాగుంది? రుద్ర యాక్టింగ్ మస్తు ఉంది. రుద్ర యాక్టింగ్ సినిమా ఏందంటారు? సినిమా అసలు కంటెంట్ ఏందంటారు? ఏమన్నది బ్రో కన్నప్ప స్టోరీ మొత్తం. ఇక నార్మల్గా కన్నప్ప రియల్ లైఫ్ ఎట్లా జరిగింది ఏంటిది ఆ ఇన్సిడెంట్ పైన కేసు మూవీ మొత్తం అట్లనే ఉంటుంది. బాగుంది. సినిమా ఫస్ట్ హాఫ్ లాగ్ ఉందంటున్నారు కొంచెం, నిజమా? లాగ్ అంటే ఇప్పుడు అది రియల్ స్టోరీ కదా ఆ మాత్రం ఉంటుంది బ్రో. సెకండ్ హాఫ్ ఇంకా ప్రభాస్ వచ్చింది. సెకండ్ హాఫ్ ప్రభాస్లోనే. నెక్స్ట్ అంటే ఇంటర్వ్యూలో మోహన్ లాల్ ఫైటింగ్ అది ఒక యూజువల్ ఎఫెక్ట్ బాగుంటుంది. దాని తర్వాత ఇంకోటి వచ్చేసినేమో మన ప్రభాస్ గారి క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్. స్టోరీ మొత్తం చేంజ్ చేసిన ప్రభాస్ క్యారెక్టరే. అంతవరకు నార్మల్గా ఇదే ఉంటుంది. సినిమాలో లవ్ స్టోరీ ఎక్కువ ఉంది అంటున్నారుగా. ఇక మూవీ థీమ్ కోసం అది. ఇక మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. సాంగ్స్ ఎలా ఉన్నాయంటారు? సాంగ్స్ ఒక 2 సాంగ్స్ బెటర్. మిగతా సాంగ్స్ అంతేం బాగాలేదు బ్రో. రేటింగ్ బ్రో 2.5 అంతే. థ్యాంక్ యూ బ్రో. తర్వాత ప్రభాస్ గారు ఎంట్రీ తర్వాత ఇంకొక్కడు నిజంగా ఎక్కడికో లీలమైపోతాడు. నిజంగా కన్నప్ప భక్తుడు అయిపోతాడు అనమాట. అంత బ్రహ్మాండంగా తీశాడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏంటో వెటకారంగా ఉంది. ఏంటి సినిమా ఏంటి ఇట్లా రన్నింగ్ చేస్తున్నాడు ఏంటి, ఫైట్లు ఏంటి ఇదేంటి అని అనుకుంటాం. కానీ ఇంకా సెకండ్ హాఫ్ అయితే మాత్రం అసలైన సినిమా చెప్పాలంటే. సో ట్రోల్స్కి అయితే అవకాశం లేదు. ఒకవేళ నిజంగా ట్రోల్ చేసుకున్నాడంటే అది పాపం అనమాట అడిగి. ఎందుకంటే వార్ సీన్స్ ఓకే కానీ సెకండ్ హాఫ్ స్టోరీలోకి వెళ్ళిపోతుంది అనమాట. అసలు కన్నప్ప అంటే ఏంటి, అసలు కన్నప్ప కళ్ళు తీసి శివుడికి ఎందుకు పెట్టాడు, అసలు భక్తి అనేది మనం మంచి బట్టలు పెట్టామా పరవన్నం పెట్టామా అనేది శివుడు చూడ్డు. భక్తితో మాంసాహారం పెడతామా, నోట్లోంచి నీళ్లు వేస్తామా, లేకపోతే ఇలాగా రకరకాలుగా ఎన్ని చూపిస్తున్నాం ఏంటనేది మనం ఈ కాళహస్తి గాథ అనే ఒక పాట ఉంది. మన విష్ణు గారు 2 అమ్మాయిలు కూడా చేశారు. అలాగే వాళ్ళ అబ్బాయి క్యారెక్టర్ చాలా బ్రహ్మాండంగా చేశారు అనమాట. చిన్న అబ్బాయి తన మామూలుగా విన్నాం అంతే.
కన్నప్ప అనే భక్తుడు ఉండేవాడట శివుడికి, అంతే. ఇది చూసిన తర్వాత ఓకే అతను ఇలా ఉండేవాడా, ఇలా కళ్ళిచ్చాడా అని మనకు అర్థమైంది. ప్రభాస్ వచ్చినప్పుడు ఎలా ఉంది? బాగుందండి. ప్రభాస్ రుద్ర క్యారెక్టర్ బాగుంది, చాలా బాగుంది. అతను వచ్చిన తర్వాత మూవీ ఇంకో హైప్కి వెళ్ళిపోయింది. ఆయన వచ్చినప్పుడు థియేటర్ ఎలా అనిపించింది? దద్దరిల్లిపోయింది. ఎలా అనిపిస్తుంది మొత్తానికి ప్రభాస్ క్యారెక్టర్? మీరు సాటిస్ఫై అయ్యారా? బాగుందండి. ప్రభాస్ వచ్చిన తర్వాత మాకు ఇంకా బాగా నచ్చింది మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అండి. మ్యూజిక్ అసలు చాలా, మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. ఐ మీన్ మ్యూజిక్ డైరెక్టర్ మన తెలుగువాడు కాకపోయినా కూడా మన డివోషనల్ మూవీకి ఇంత బాగా మ్యూజిక్ ఇవ్వడం సూపర్ అసలు. సో మోహన్ బాబు గారు ఎలా అనిపించింది? ఆయన గురించి మనం చెప్పలేమండి, ఆయన లెజెండరీ యాక్టర్, సూపర్ అసలు. ఇంత కూడా ఆయన ఐ మీన్ ఆయన చేస్తారు దేవుడి క్యారెక్టర్స్లో శివపార్వతి లాగా చాలా బాగా పండింది అవన్నీ. ఇకపోతే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి, కానీ అదే ఎడిటింగ్ విషయంలో కానీ వార్ సీక్వెన్స్ ఉంటుంది ఈ సినిమాలో. వార్ సీక్వెన్స్ చాలా అంటే ఒక బాహుబలి రేంజ్లో ఏదో చెప్పారు, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లాగా ఉంటుంది అని చెప్పి మంచు విష్ణు గారు చెప్పారు. కానీ సినిమా చూస్తున్నంతసేపు చాలా కట్గా ఉంటుంది, సింక్ ఉండదు అసలు. ఒక ప్రేక్షకుడు అసలు కనెక్ట్ అవ్వదు అనమాట. కానీ CGI వరకు చాలా వరకు బాగుంది, కానీ కొన్ని చోట్ల గ్రీన్ స్క్రీన్స్ వాడారు. న్యూజిలాండ్లోకి వెళ్ళి తీసినా కూడా చాలా సీక్వెన్స్లు మళ్ళీ గ్రీన్ స్క్రీన్ కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా సినిమాటోగ్రఫీ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఫారెన్ లొకేషన్లో శ్రీకాళహస్తిని చూపించినట్టు ఆ వాయులింగం ఉన్న చోటు అన్ని బాగున్నాయి. అది ల్యాండ్స్కేప్ పరంగా న్యూజిలాండ్ బాగుంటుంది కాబట్టి కెమెరాలో ఆల్రెడీ బాగా కనిపిస్తుంది. కానీ అక్కడ కూడా కొన్ని చోట్ల గ్రీన్ స్క్రీన్ వాడారు, పర్లేదు. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ అంటే బెటర్ ఉన్నాయి. కానీ అదే పేపర్ మీద బాగుంది, సీన్స్ బాగా రాసుకున్నారు. 10 years వర్క్ చేశాను అన్నారు విష్ణు గారు స్క్రిప్ట్ మీద, కానీ అంతా బాగుంది. కానీ ఎగ్జిక్యూషన్ స్క్రీన్ మీదకి వచ్చేసరికి మనకు ఎమోషనల్ కనెక్ట్ అనేది మిస్ అవుతుంది. ఏది ఫస్ట్ 1.5 to 2 hours. క్లైమాక్స్ వరకు వచ్చేసరికి చాలా వాళ్ళ పాత్రలు తగ్గట్టుగా మనకు తెలిసిన కథ అయినా సరే ఆ కథకు విష్ణు చాలా సెకండ్ హాఫ్లో తీసుకున్న పాయింట్స్ చూస్తే ప్రతి ఒక్కడు శివభక్తుడు అవ్వాల్సిందే. కళ్ళు అనేది ఎంతో ముఖ్యము. ఆ కళ్ళ నేపథ్యంలో ఈ కథాంశాన్ని కూడా మన ముఖేష్ కుమార్ సింగ్ మహాభారతం డైరెక్టర్ చాలా అద్భుతంగా చూపించాడు. ఈ కన్నప్ప అనే టైటిల్కి 3 జనరేషన్స్కి తగ్గట్టుగా ప్రజెంట్ ఏంటి అనేది క్లూ అనేది బాగా ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. ప్రభాస్ గారి ఎంట్రీ అయితే మా టీవీలో వస్తుంది. బిగ్ బాస్ సెకండ్ హాఫ్లో వచ్చాడు ప్రభాస్ వచ్చినప్పుడు బీజిఎంలు హర 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 రుద్ర అంత బాగుంది మూవీ అయితే. మంచు విష్ణు గారిలో నాకు ఇన్ని రోజులు విష్ణువే తెలుసు, ఈరోజు మంచు అంటే ఏందో చూసిన. లాస్ట్ 30 minutesలా మామూలుగా లేదు, కంట్లో నుంచి వాటర్ కాదు, మంచు కురిసిందన్న మంచు. బాయ్. थोड़ा आता। कैसा लगा आपको मूवी? ओवरऑल में अच्छा था मूवी अच्छा था। थोड़ा पूरी नॉर्थ ऑडियंस, इंडिया की ऑडियंस देख सकते हैं। और जितना बजट लगा है वो स्क्रीन पे दिखा आपको? हाँ अच्छा है, ग्राफिक्स अच्छा है। हीरो कैसा है? विष्णु हीरो भी अच्छा है, हीरो का एक्टिंग भी अच्छा है। अक्षय कुमार पूरा ग्राफिक्स पूरे जने अच्छा, पूरा स्टोरी भी अच्छा है। थोड़ा मेरे को लगा थोड़ा फर्स्ट हाफ में थोड़ा फाइटिंग ज़्यादा है, मेरे को लगा ऐसा है। पूरा ओवरऑल में अच्छा है सिनेमा, ओवरऑल में अच्छा देखना चाहिए। వస్తాయి. బ్రో సినిమా ఎలా ఉంది? చాలా బాగుందండి. కన్నప్ప సినిమా బాగుంది. ఇప్పుడు యూత్ని అట్రాక్ట్ చేసిద్ది అంటారు సినిమా? యూత్ని అట్రాక్ట్ చేస్తుందంటే చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఏంటంటే కొంచెం పాత ఫ్లేవర్, అంటే పాత సినిమాల్లో యుద్ధ సన్నివేశాలు పెట్టారు కొన్ని ఈ లింగం కోసం, అది లేవు పాత సినిమాలో. సినిమా అంతా పాత ఫ్లేవరే, మన కృష్ణరాజు గారు చేసిందే. కాకపోతే ఇప్పుడున్నటువంటి టెక్నికల్ ఎలిమెంట్స్ బాగున్నాయి, చాలా అద్భుతంగా చేశారు సినిమాని. లాస్ట్ 30 గంట అరగంట సేపు ప్రభాస్ గారు వచ్చిన తర్వాత మైమర్చిపోతాం సినిమా, ఎక్కడికో లేచిపోద్ది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్లా అనిపిస్తుంది, మరి స్టోరీ కావాలి కదా. డైరెక్టర్ బాగా చేశాడండి. బీజిఎం మాత్రం నేను చాలా మణిరత్న గారిని మణిశర్మ గారు కదా ఈ సినిమాకి మామూలు కొట్టలేదండి అసలు. నిజంగా మేము ఇంతకుముందు పెద్ద సినిమాలు చూసాం, కానీ ఈ బీజిఎం మామూలు కొట్టలేదు. చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరూ కూడా చూడాలి, ఎక్కడ బోర్ అనిపించదు. అలాగే విష్ణు గారిని ట్రోల్ చేయాలని అనుకునేటటువంటి కొంతమందికి ఇక్కడ ట్రోలింగ్ దొరకదు, ఎందుకంటే అంత బాగా చేశారు ఆయన. ఎక్కడ కూడా ట్రోల్ చేసేటటువంటి డైలాగ్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఎక్కడ లేదు. అప్పుడు శివయ్య నరిచినప్పుడు కొన్ని ట్రోల్ చేశారు, ఆ శివయ్య నరిచేది ఇందులో ఉండదు. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 4 ఇవ్వచ్చు. అద్భుతంగా బాగుంది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చాలా బాగుంది, సాంగ్స్ చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగుంది. ఎంత రేటింగ్ ఇస్తారు? 7.5.
ఫస్ట్ హాఫ్ లాగ్ ఉందంట కదా? లేదు, నేను బాగానే ఎంజాయ్ చేశాను. యాక్టింగ్ ఎవరు నచ్చిందండి మీకు? అందరూ బాగా చేశారు, ఎస్పెషల్గా ఒకరని చెప్పలేము. మీకు ఎవరిది బాగా నచ్చిందంటారు? నాకు విష్ణు గారు బాగా చేశారు, ప్రభాస్ గారు కూడా చాలా బాగా చేశారు. ఎంత సార్ రేటింగ్? 7.5. సార్ భక్త కన్నప్ప సినిమా ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. ఇది మైథోలాజికల్ అండ్ డెవోషనల్ మిక్సింగ్. నేను స్టార్టింగ్లో అనుకున్నాను ఎవరి డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈయన ఏ సినిమాలు తీయలేదు, ఈయనకి ఇంత పెద్ద భారీ ప్రాజెక్టు 200 కోట్ల ప్రాజెక్ట్ ఇవ్వడం ఏంటి అనుకున్నాను. ఆయన కట్ చేస్తే ఆయన సీరియల్ తీశాడు హిందీలో, మహాభారతము రామాయణం అన్నీ తీశాడు. సో వాటికి ఆ సీరియల్ చూసి మన మోహన్ బాబు గారు ఫిదా అయిపోయి ఆయనకు డైరెక్షన్ ఇచ్చారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా మన తెలుగు కొత్తనే స్టీఫెన్ గారు, ఆయన మలయాళంలో చాలా మూవీస్ చేశారు. ఎక్కువగా మన మోహన్ లాల్ గారితో చేశారు ఆయన మ్యూజిక్ డైరెక్షన్. మోహన్ లాల్ గారు రిఫర్ చేసినట్టున్నారు, మ్యూజిక్ బాగుంది పెట్టండి అని, ఇంకా మోహన్ బాబు గారు పెట్టేశారు. సో స్టోరీలోకి వెళ్ళిపోతే కన్నప్ప అంటే శివుని యొక్క భక్తుడిగా మంచు విష్ణు గారు చాలా బాగా యాక్ట్ చేశారండి. క్లైమాక్స్లో అయితే ఒక 30 మినిట్స్ ఉందనగా అది చాలా బాగా అనమాట. నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఇది నిజంగా మంచు విష్ణు చేశాడు లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ చేశాడు అన్నట్టు అనమాట. పాత్రలో ఇంకా పరకాయ ప్రవేశం చేసేసాడు, చాలా బాగా చేశాడు. అలాగే శివుడుగా అక్షయ్ కుమార్, పార్వతిగా మన అందాల తార కాజల్ అగర్వాల్ కూడా బాగా చేశారు. అలాగే మోహన్ బాబు గారు కూడాను ఒక మహర్షి పాత్రలో, ఋషి పాత్రలో అనమాట, మహాదేవ్ శాస్త్రి పాత్రలో ఆయన కూడా అదరగొట్టేశారు. సనాతన ధర్మంని నమ్మేవారు, సనాతన ధర్మాన్ని ఫాలో అయిన వారు ఈ సినిమా తప్పకుండా చూడాలి. ఇంకా మెయిన్ పాయింట్లోకి వచ్చేస్తాం. ప్రభాస్ నేషనల్ హీరో. సో ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది, అదరగొట్టేశాడు. కనిపించేది చాలా తక్కువైనా కానీ ఆయన రుద్ర సెయింట్గా అనమాట, రుద్ర మహర్షిగా చాలా బాగా యాక్ట్ చేశాడు. సినిమా అంతా నాకు చాలా బాగా అనిపించిందండి. మహాదేవన్ సాంగ్ అయితే ఇంకా బాగుంది, శివుని మీద తీసిన పాట చాలా బాగుంది అనమాట. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు మంచు విష్ణు గారు ఇంత బాగా యాక్ట్ చేస్తారు, ఇంత పాత్రలు ఎంత పరకాయం ప్రవేశం చేస్తారని తెలియదు. సినిమాలో అందరూ కూడా అనమాట, ఇది ఒక మల్టీ స్టారర్ ఫిల్మ్ కాబట్టి వీళ్ళు బాగా చేస్తారు వాళ్ళు బాగా చేస్తారని ఏం లేదు, అందరూ చాలా బాగా చేశారన్నమాట. ఇప్పుడు వచ్చిన జనరేషన్కి దేవుడు భక్తి అనేది తక్కువ కొంచెం, ఆ భక్తులకి సినిమాకి అర్థమైద్ది అంటారా జనరేషన్కి, ఇప్పుడు వచ్చిన జనరేషన్ కానీ? అందుకే ఈ జనరేషన్ పాడైపోతున్నారు, భక్తి తగ్గిపోతుందనే ఈ భక్తి ప్రధానమైన సినిమాని మన మోహన్ బాబు గారు విష్ణు గారు ఎంచుకున్నారు. మంచు విష్ణు దీనికి రైటర్ అనమాట. కథ రాసుకుంది ఆయనే, ప్రొడ్యూస్ చేసింది మాత్రం మోహన్ బాబు వాళ్ళ యొక్క ఓన్ బ్యానర్లో. నిజంగా సనాతన ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు, సనాతన ధర్మాన్ని ఫాలో అయిన వాళ్ళు అయితే ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇది మైథోలాజికల్ అండ్ డెవోషనల్ సినిమా కాబట్టి. ఇంకా ఆల్ ఇండియాలో ఉన్న సూపర్ స్టార్లు అందరూ ఉన్నారు ఇక్కడ. మన తెలుగు నుంచి మోహన్ బాబు గారు, ప్రభాస్ గారు, అలాగే తమిళ్ నుంచి శరత్ కుమార్ గారు, అలాగే మలయాళం నుంచి మోహన్ లాల్ గారు, అలాగే హిందీ నుంచి అక్షయ్ కుమార్ గారు, కాజల్, ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇది మొత్తం ఒక పాన్ ఇండియా సినిమా లెవెల్లోకి వెళ్ళిపోయింది. భారీ బడ్జెట్ అనమాట. నేను మొదట్లో భయపడ్డాను, అయ్యో ఇంత ఖర్చు పెట్టేస్తున్నారేంటి 200 కోట్లని. చాలా చక్కగా తీశారండి సినిమా అయితే మాత్రం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాకు? నేనైతే 4 స్టార్ ఇస్తాను అవుట్ ఆఫ్ 5. ఫస్ట్ హాఫే కొంచెము స్లోగా వెళ్ళింది, బాగుంది కానీ కొంచెం స్లోగా వెళ్ళింది. ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం స్పీడ్గా ఉంటే బాగుండేది. సినిమా అయితే చాలా బాగుందండి, ప్రతి ఒక్కరు కూడాను న్యాయం చేశారు ఈ సినిమాలో. అలాగే మోహన్ బాబు గారి వారసులు కూడా ఇందులో చేశారు కదా, వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు, చిన్నపిల్లలు కూడా. థ్యాంక్ యూ. దండం పెట్టాలి. ఏం సినిమానబ్బా. ఇంతకుముందు ఓంకార్ అనే లఫోట్ గాడు ఇది రామాయణం దేనికని ప్రవాసనం తీసుకొని చెడగొట్టిండు. కానీ ఇప్పుడు ఈ మూవీ ఈ డైరెక్టర్ని చూసి నాకు ఒకటే అనిపించింది, మనసులో ఫీల్ ఎట్లా అనిపించింది అంటే లేచి కాలర్ ఎగరేసి, ఏ మా తెలుగు సినిమా కాదు ఇది, మా తెలుగు భక్త కన్నప్ప ఎవరు తెలుసా? కన్నప్ప అంటే ఒక గిరిజనుడు, అర్థమైందా? గిరిజనుడు అంటే ఎవరు తెలుసా? తక్కువ కులం వ్యక్తి కండ్లతోటి చూసే దేవుడే పరమశివుడు, అర్థమైందా? ఆ కులం ఈ కులం అని కులాల మీద పడి కొంతమంది వేస్ట్ నా కొడుకులు దాడులు చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకు చంపపెట్టే ఈ మూవీ బరాబర్ చెప్తున్నా. ప్రతి సినిమా చాలా బాగుంది. ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే డివోషనల్. మనకి చిన్నప్పుడు మనకు తెలుసు కానీ ఇప్పుడున్న జనరేషన్ తెలియదు సినిమాకి. ఇప్పుడున్న జనరేషన్కి కాళహస్తి గురించి బాగా విశిష్ట గురించి బాగా చెప్పడం జరిగింది. నిజంగా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా ఇది. సెకండ్ హాఫే చాలా ప్రభాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సరైన టైంలో సరైన ఎంట్రీ బాగుంది ప్రభాస్ది. దానికోసం ప్లస్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ప్రభాస్ ఎంట్రీ, బట్ దాంట్లో ఉన్న
నేరేషన్ కావచ్చు, చెప్పే విధానం కావచ్చు బాగా చెప్పారు. బాగుంది. చాలా బాగా నచ్చింది. సో చాలా లాంగ్ టైం మనోజ్ గారు యాక్టింగ్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఓకే. సో సెకండ్ హాఫ్ లో ప్రభాస్ గారు ఎంట్రీ అద్దరిపోయిందండి. సో ప్రభాస్ గారు సూట్ అయ్యారా క్యారెక్టర్? చాలా బాగా సూట్ అయ్యారు. మూవీ మాత్రం చాలా బాగుంది, హిట్ అయిపోతుంది అంతే. ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. లేదండి, నాకైతే అనిపించలేదు. మూవీ అయితే చాలా బాగుంది. అందరూ ఇరగదీసేసారు. యా, అందరూ బాగా చేశారు. మూవీ హిట్ అవుతుంది. పెట్టిన దానికి డబుల్ ట్రిపుల్ అయితే అలా ఏం అనిపించలేదు. బట్ మూవీ అయితే అదిరిపోయింది. ఎవరి క్యారెక్టర్ లో వాళ్ళు చాలా లీనమైపోయారు. మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో ఎట్లా అనిపించింది? హైలైట్స్ ఏంటంటే ఏమైనా ఉందా? ప్రభాస్ ఎంట్రీ హైలైట్ అసలు. హైలైట్. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ ఎంత ఇస్తారు? 10కి 10. 10కి 10. చాలా బాగుంది. ఎవరి యాక్టింగ్ బాగా అనిపించింది? పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు కదా. మోహన్ లాల్ యాక్షన్ కానీ విష్ణు యాక్షన్ కానీ సూపర్. విష్ణు కూడా ఎరవేశాడు. సో సినిమాలో అందరూ ప్రభాస్ వచ్చిన తర్వాత వెళ్ళిపోతున్నారని చెప్పేసి కూడా ఒక టాక్. ప్రభాస్ రావడము ఇంకా ప్లస్ పాయింట్. ఎవ్వరు వెళ్ళిపోయారు. 3 hours మేము ఫుల్ ఎంజాయ్ చేసాము. ఫుల్. స్టోరీ బాగుందా? సాంగ్స్ బాగున్నాయా? అన్నీ బాగున్నాయి. స్టోరీ, సాంగ్స్, ఎడిటింగ్, డైరెక్ట్స్, ఎవ్రీథింగ్. అస్సలు టైం తెలియట్లే. అస్సలు తెలియట్లా. లాస్ట్ 20 minutes సినిమాకి ఊపిరి ప్రాణం పోసింది ధోనికి. హ్యాట్స్ ఆఫ్. బ్లాక్ బస్టర్ భయ్య సినిమా. రాసి పెట్టుకోండి. ఈ సినిమా కొన్ని సంవత్సరాలు, మనకు కన్నప్ప అనే సినిమా వచ్చి కొన్ని సంవత్సరాలు అయింది. అలాగే ఈ సినిమా కూడా కొన్ని సంవత్సరాలు నిలబడిపోతుంది. ఈ సినిమాను చూడండి. మీ మీడియా వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ఈ తరానికి, ఇప్పుడు మన తరానికి ఈ కన్నప్ప చూపించడం కోసం విష్ణు గారు ఈ సినిమా చేశాడు. ఆయన తర్వాత హిట్ అవుతుందా, ఆయన లాస్ అవుతున్నాడా, లాభం వస్తున్నాడా కాదు, మనకు కన్నులో విందుగా శివయ్యను చూపించాడు. ప్రభాస్ గారిని పెట్టుకొని ఇంకా చాలా మంచి పని చేశాడు. ప్రభాస్ గారు చెబితే ఈ వరల్డ్ మొత్తం శివయ్య గురించి తెలుసుకుంటుందని స్పష్టంగా చెప్తారు. ఈ శివయ్య అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కథ. ఇక్కడ ఉన్న వాళ్ళ అందరికన్నా నేనే పెద్ద అంటాడు కదా. ఈ సృష్టిలో అందరికన్నా పెద్ద ఎవరు? శివయ్య కదా. శివయ్యనే ఆ శివయ్య గురించి మాట్లాడాడు. శివయ్య గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రభాస్ గారు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ అందరూ ఈ సినిమా చూడండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఫస్ట్ లాస్ట్ 1 hourలో థియేటర్లో పడుకున్న వాళ్ళందరూ జయన్ లేస్తారు. ఎవరు యాక్టింగ్ బాగుంది అంటారు మీరు? ప్రభాస్ యాక్టింగ్ బాగుంది. అంటే యాక్టింగ్ ఎవరు బాగుంది అంటారు? పర్ఫార్మెన్స్, బ్యాటింగ్ ఉన్నారు కదా ఎక్కువగా. బ్యాటింగ్ అందరిది బాగుంది. ఎక్కువగా అయితే కనుక ఇంకా ఓపెన్గా చెప్పాలంటే ప్రభాస్ కోసం వచ్చాం మేము, అంతే. కేవలం ప్రభాస్. సాంగ్స్ కానీ ఇవన్నీ ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి అన్ని. సాంగ్స్ అన్నీ బాగానే ఉంది. బీజిఎం హైలైట్. మెయిన్ బ్యాక్ డ్రాప్ ఎక్కడేంటంటే ఇంటర్వెల్ ముందు కొంచెం రొమాన్స్ కంటెంట్ ఎక్కువైంది అనిపించింది. సో విష్ణు ఒకటి తగ్గించుకుంటే బాగుండేది. రిమైనింగ్ అంతా బాగుంది. 3 గంటల సినిమా ఉందంటున్నారు కదా. మరి ఫస్ట్ హాఫ్ లాగ్ ఉందంటున్నారు. సినిమా ఏమైనా బోర్ కొట్టిందంటారు మీకు? లేదు, బోర్ అయితే ఏం కొట్టలే కానీ మూవీ అంతా ఇంట్రెస్టింగ్గానే ఉంది. కాకపోతే కొంచెం ట్రిమ్ చేసి ఒక 2.5 hours చేసి ఉంటే ఇంకా బాగుండేది. 3 hours ఉంది మూవీ ఎట్ ప్రెసెంట్. అది రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 5కి 3. సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. ఒకసారి ప్రభాస్ ఎంటర్ అయిన దగ్గర నుంచి సినిమా మాత్రం చాలా బాగుంది. ఈ జనరేషన్కి దేవుడి భక్తి తక్కువ కదా. దేవుడిని నమ్మకం సినిమా చూడొచ్చు అంటారా? అంటే భక్తి అనేది ఈ జనరేషన్కి అర్థమయ్యేటట్టుగా తీశారు. పాత స్టోరీ అయినా, అది రియల్ స్టోరీ అయినా కూడా కొంచెం అది ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. యాక్టింగ్ ఎవరు బాగా చేశారు? ప్యాడింగ్ ఎక్కువ ఉంది కదా సినిమాలో. యాక్టింగ్ ఎవరు బాగుందంటారు? మంచు విష్ణు చాలా బాగా చేసిన యాక్టింగ్. జనరల్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తాడని. చెప్పే కదా, ఒక్కసారి ప్రభాస్ ఎంటర్ అయిన దగ్గర నుంచి మూవీ యాక్టింగ్ లెవెల్ కానీ, బీజిఎమ్స్ కానీ, ఏదైనా సీన్స్ అన్నీ ఒక్కొక్కటి ఎలివేషన్లో వెళ్ళిపోయినాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపించింది ఆ లవ్ స్టోరీ ఇదంతా. కానీ ఓవరాల్ అందరికీ నచ్చుతుంది సినిమా. హిట్. రేటింగ్ ఎంత ఇస్తారు? 4 ఓకే, థ్యాంక్ యూ బ్రో.